హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రజ్ఞా మీడియా. నేను మీ జాస్మిన్. సో ప్రస్తుతానికి మనతో ఎవరున్నారంటే ఫోక్ సింగర్ పల్లె ప్రవీణ్ అండ్ సింగర్ రాము గారు మనతో ఉన్నారు. సో ఈరోజు ఎన్నో పల్లె పాటలు ఫోక్ సాంగ్స్ పాడడానికి జానపదాలు పాడడానికి మన స్టూడియోకి వచ్చారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను. అసలు ఏంటి మీరు కనబడట్లేరు ఈ మధ్య? కొంచెం సీజన్ మేడం, కార్తీక మాసం అయ్యప్ప సీజన్ అంటే ఎలక్షన్స్ బిజీ ఉన్నాం కొంచెం. ఓకే. సో ఎలక్షన్ సభలలో అయితే బాగా పాటలు పాడారనుకుంటా రీసెంట్గా చాలా. సో మొత్తానికి మీరు ఎక్కడ ఉంటారు? నేను సురారంలో ఉంటాను మేడం. సురారంలో ఉంటారు. సో మీరేం ఎక్కువగా ఇవే ఫోక్ సాంగ్స్ అండ్ పాడుతూ ఉంటాను మేడం. ఎక్కువ అంటే జానపదాలు లైక్ బయట కూడా పాడుతుంటారా లేదంటే ఈవెంట్స్లలో ఓన్లీ టీవీ ఛానల్స్లో? ఈవెంట్స్లలో టీవీ ఛానల్ కూడా పాడుతూ ఉంటాను మేడం. ఓకే. ఎప్పటి నుంచి పాడుతున్నారండి మీరు? 2 years నుంచి పాడుతున్నాను మేడం. 2 years నుంచి. లైక్ ఏదన్నా పెద్ద ప్లాట్ఫామ్ ఏమైనా వచ్చిందా మీకు ఇప్పటివరకు? వచ్చింది మేడం. వచ్చిందా? ఓకే. సో ఒక సాంగ్ అయితే పాడండి, స్టార్ట్ చేద్దాం ఒక సాంగ్తో. ఫస్ట్ ఎనర్జీ కావాలి కాబట్టి ఆడియన్స్కి ఒక సాంగ్తో స్టార్ట్ చేద్దాం. మంచి ఊపున్న పాట. మనసైనా చిన్నదానా సొగసైనా నెరజానా మనిసిప్పి మాట్లాడవే జానా మనిసిప్పి మాట్లాడవే మనసైనా చిన్నదానా సొగసైనా నెరజానా మనసైనా చిన్నదానా సొగసైనా నెరజానా మనిసిప్పి మాట్లాడవే జానా మనసిప్పి మాట్లాడవే మనసైనా చిన్నదానా సొగసైనా నెరజానా మనసిప్పి మాట్లాడవే జానా మనసిప్పి మాట్లాడవే ఎలమడకలో నేను బడిలో నా చదివాను ఎలమడకలో నేను బడిలో నా చదివాను బడి నేను మానుకుంటేనే జానా ఎడబాటు మనకాయనే మనసైనా చిన్నదానా సొగసైనా నెరజానా మనసైనా చిన్నదానా సొగసైనా నెరజానా మనసిప్పి మాట్లాడవే జానా మనసిప్పి మాట్లాడవే జానా మనసిప్పి మాట్లాడవే. సూపర్ హైలైట్ పాడారు సార్. మీరు కూడా డప్పు ఎప్పటి నుంచి కొడుతున్నారండి? చిన్నతనం నుంచి. అంటే ఇంట్రెస్టా లేదంటే? ఇంట్రెస్ట్. అంటే మీ ఓన్ గా నేర్చుకున్నారా లేదంటే యూట్యూబ్లో సాంగ్స్ చూసి నేర్చుకోవడం? యూట్యూబ్లో సాంగ్స్. ఎవరు గురువు అనేది లేదు. తర్వాత నేర్చుకున్నాక గురువు అయినా. ఓకే. సో మీరు స్టార్టింగ్ లో మీరు నేర్చుకున్న తర్వాత ఏదైనా తెలిసిన వాళ్ళ దగ్గర? టప్పు శ్రీనివాస్ అని మా గురువు గారు ఇక్కడ గుడివాడ బ్రదర్స్గా చాలా భాగ్యనగర్ భజన్స్ కానీ సినిమా ఆర్కెస్ట్రా సినిమాలలో గోరెటి వెంకన్న కుక్కతరన్నకు చాలా మందికి వాయించారు చాలా సినిమాలు. వారు నాకు పరిచయం అయ్యి తమ్ముడు టాలెంట్ బాగుందని వాళ్ళు ఇంకా పర్ఫెక్ట్ చేశారు మాకు. సో ఓకే. అంటే మీ మమ్మీ డాడీకి అంతా మీరు ఇలా డప్పు వాయించడం కానీ ఓకేనా లేదంటే ఫస్ట్ లో ఏమైనా ఇబ్బంది? స్టార్టింగ్ లో కొంచెం వ్యతిరేకించాను, ఎందుకంటే మేము వెల్మాస్ సో హై క్యాస్ట్ అని చెప్పేసి ఇట్లా ఎస్సీ వాళ్ళు కొడతారు అని అంటే ఎక్కువగా ఏం చేయలేదు. సో నేను వాళ్ళకు ఒకటే చెప్పడం జరిగింది, మనము పెళ్ళిళ్ళకు బరాతులకు చావులకు కొట్టము, మనం పాటలకు కొడుతున్నాం. సరస్వతి అది అబ్బింది నాకు, నేనేం చేయలేను, చదువు అవ్వలేదు, ఇక్కడ ఈ సరస్వతి అబ్బింది ఆ సరస్వతి అవ్వలేదు అని చెప్తే ఫస్ట్ డౌట్ పడ్డారు. తర్వాత నేను చేసే సోషల్ సర్వీస్ పరంగా ఇట్లా మ్యూజిక్స్ పరంగా ఎప్పుడైతే స్టార్టింగ్లో స్పైడర్ మూవీ మహేష్ బాబు సినిమాలో డైరెక్ట్గా ఈ డప్పే తీసుకెళ్ళిందో అప్పటి నుంచి వాళ్ళకి ఒక నమ్మకం ఉంది. నేను స్పైడర్ సినిమాలో ఈ డప్పు తీసుకొని వెళ్ళాను. ఈ డప్పు తీసుకొని పోయారు డైరెక్ట్ మహేష్ బాబు గారితోనే ఉంటుంది 6 seconds సీన్ స్పైడర్. ఓకే ఓకే సూపర్. సో ఆ తర్వాత ఇప్పుడు ఎంకరేజ్ చేస్తారా మీ పేరెంట్స్? ఇప్పుడు ఇంకా ఎవరైతే వద్దన్నారో అంటే మా ఫస్ట్ పేరెంట్స్ కాదు రిలేటివ్స్ కొంచెం కాంట్రవర్సీ చేసినారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళే నా దగ్గరకు వస్తారు నేను చేసే సర్వీసెస్ చూసి. ఓకే. సో మీరు చాలా మందికి లైఫ్ ఇచ్చారు, చాలా సోషల్ సర్వీస్ చేస్తారు. ఎంతోమంది చాలా మంది సింగర్స్ ఉంటారు, అంటే మనం చూస్తున్న వాళ్ళు కాకుండా ఇప్పుడు తిను చాలా బాగా పాడుతున్నాడు సాంగ్స్ కదా. సో ఇలా వెలుగులోకి రాని వాళ్ళు లైక్ ఏంటి రాజకీయాలు ఉంటుంటాయి, మనకు తెలిసిన సంగతే కదా, చాలా ఉంటుంటాయి. సో ఇంకా ఈ టీవీ ఛానల్స్ కానీ ఇలా చాలా తెలియకుండా ఎంతోమంది అలా వాళ్ళ టాలెంట్ వాళ్ళ లోపట్నే
ఉండి అలాగే ఉండిపోతుంటారు. అంటే ఇష్టం లేని పనులు చేస్తూ సింగింగ్ ఇష్టం ఉన్నా దానికి ఎలా వెళ్ళాలో తెలియక ఉండిపోయిన వాళ్ళు పోతుంటారు. సో మీరు అలాంటి వాళ్ళని ఇప్పటికీ 200 పైగా తీసుకొచ్చారు తెరపైకి అని చెప్పేసి విన్నాం కదా. సో అలా మీరు బాగా అంటే ఎలా తీసుకొచ్చారు, అంటే ఎలా గుర్తించి వాళ్ళ టాలెంట్ని? అదే చెప్పాను కదా మనం, ఎవరే నాకు ఇన్స్పిరేషన్ కాదు, నాకే ఇన్స్పిరేషన్. ఎప్పుడైతే ఇట్లా డప్పు మీద కాంట్రవర్సీ వచ్చిందో, ఒక నా క్యాస్ట్లోనే నాకు ఎంత కాంట్రవర్సీ ఉంటే వాళ్ళ క్యాస్ట్లో వాళ్ళకి ఎంత కాంట్రవర్సీ ఉందో, టాలెంట్ ఉండి బయటికి రాలేకపోతున్నా, ఇలా కాదు అని చెప్పేసి చాలా ఛానల్స్ కూడా తిరిగిన. ఒకరేమో ఫేస్ బాగాలేదంటారు, ఒకరు రేపు చెప్తామంటారు, ఒకరు ఎల్లుండి చెప్తాం, వాయిస్ బాగాలేదంటారు, అన్నీ ఇంకా ఫోన్లు చేస్తారు. వాళ్ళు ఎదురు చూసి వాళ్ళకి నేను రేపు ఇంటర్వ్యూ తీసుకెళ్తాను చెప్పడం, వాళ్ళు నారాజ్ చేయడం అలాంటివి జరిగినాయి. ఇంకా లాభం లేదని సెల్ ఫోన్లో ఆపరేటింగ్ నేర్చుకొని అన్నీ చేసి ఫస్ట్ ట్రీ మీడియా మన అంజిబాబు సార్ అని డైరెక్టర్, మూవీ డైరెక్టర్ సార్ దగ్గర చేరిన. ఆయన కరోనా టైంలో నా వీడియోస్ పెట్టడం చూసి యూట్యూబ్లో పిలిచారు. అక్కడ కల్చరల్ కోఆర్డినేటర్గా స్టార్ట్ అయ్యి ఫోన్లో ఇంకా నేను ఎక్కడ పోయినందనంటే అన్ని వర్కులలో మునిగిపోతా. సో యాంకరింగ్కి పిలిచారు, కానీ నేను అక్కడ ఏంటి ఇట్లా అని ఈ ఎడిటింగ్ అనేది ఫోన్లో సెల్ ఫోన్ ఎడిటింగ్ నేర్చుకొని ఒక సెల్ ఫోన్ తీసుకొని ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా ఫస్ట్ మా మహబూబ్ నగర్ అచ్చంపేట మాది ప్రాపర్. అక్కడ వెళ్ళి ఆ ఊర్లలో ఉన్న మా పొలాలు ఉన్నాయి మాకు కూడా, అక్కడ పాడే పాటలను ఫస్ట్ వీడియో తీసి ఎడిటింగ్ చేయడం మొదలుపెట్టిన ఊర్లలో సాయంత్రం పూట. అట్లా ఇంటర్వ్యూస్ చేస్తే ఇది బాగుందని ఇంకా ఇట్లా ఉట్టిగా చేసే బదులు ఒక సింగిల్ బయటికి తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పేసి తీసుకురావడం మొదలుపెట్టిన. అట్లా 273 మంది నిన్నటి వరకు పూర్తయినాయి మన తమ్ముడితో సహా. 273 మారుమూల పల్లెలు, తెలంగాణ ఆంధ్ర కాకుండా తమిళనాడు నుంచి కూడా 2 కళాకారులను తీసుకొచ్చారు. ఓకే. సో మీరు సింగింగ్ ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇలా? 2 years నుంచి మేడం. 2 years నుంచి. అంతకుముందు ఏం చేసేవారు? అంతకుముందు చదువుకునేవాడిని మేడం. అంటే మీరు చదువుకునే టైంలోనే ఇలా పాటలు పాడాలి నేను అని చెప్పేసి మీకు ఆశ ఉండేనా, లేదంటే మధ్యలో ఏమైనా అందరు సింగర్స్ని చూస్తూ వచ్చిందా? లేదు మేడం, నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత నన్ను మొట్టమొదటిగా గుర్తించిన వ్యక్తి ప్రవీణ్ అన్న మేడం. ఓకే. నన్ను గుర్తించాడు, చక్కగా గుర్తించి మిమ్మల్ని పైకి తీసుకెళ్లాలని చెప్పేసి చక్కగా మంచి ఒక పై స్థాయిలోకి తీసుకొచ్చాడు నన్ను. సో అంటే స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడే మీరు పాటలు పాడుతుండే వాళ్ళ? లేదు మేడం, అప్పుడేం పెద్దగా పాడేవాడిని కాదు, పెద్దగా నాకు అంతగా తెలియదు మేడం. తర్వాత ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత కొంచెం అప్పుడప్పుడు కొంచెం వెతుకుంటాను సాంగ్స్. మేడం వాళ్ళు బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట, మంచిగా పాడండి అని చెప్పేసి. అప్పటి నుంచి కొంచెం కొంచెం ఒక లైన్లోకి వచ్చాను అనమాట. ఇప్పుడు మీరు పాట పాడారు కదా, ఇవన్నీ మీ సొంతంగా రాసుకున్న పాటలు? సొంత అక్కడ మా సైడ్ మేడం. ఓకే. ఎన్ని సాంగ్స్ రాశారు ఇప్పటి వరకు మీరు? 4-5 సాంగ్స్ రాసి ఉంటాను. 4-5 రాశారు. సో అదే మంచి వాయిస్ ఉంది కదా. అంటే మీకు ఎందుకు అంటే 2 years తర్వాత లైక్ చిన్నప్పటి నుంచి కాకుండా స్కూల్ లైఫ్ నుంచి కాకుండా ఇప్పుడు 2 years బిఫోర్ నుంచి మీరు స్టార్ట్ చేసామన్నారు కదా, అంటే మీకు తెలియకనా లేదంటే వద్దులే ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి రాలేదా? అప్పుడు తెలియకనే మేడం, తెలియకనే అంతగా ఇంట్రెస్ట్ లేదు మేడం. తర్వాత ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ చేశాను. అన్న ఎట్లా పరిచయం అయింది మీకు? అన్నానా మేడం, ఒక ప్రోగ్రాంలో పరిచయం అయింది మేడం. ఓకే. ఒక ప్రోగ్రాంలో పరిచయం అయ్యారు. సో అక్కడ నుంచి మీకు అవకాశాలు అనేది బాగా అన్న ద్వారా వస్తున్నాయి అన్నమాట. సో ఇప్పటి వరకు మీరు బాగా బెస్ట్ మూమెంట్ ఎక్కడ వచ్చింది మీకు మీరు పాడిన దాంట్లో? నాకు ఎన్న పెట్టిన దీక్ష మేడం, మంచి ప్రోగ్రాం పరిచయం చేశాడు, అక్కడ నుంచి నాకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు సభలలో కానీ అట్లా కానీ వెళ్ళి పాడుతుంటారా? పాడుతుంటాను మేడం. ఓకే. సో నెక్స్ట్ ఇంకొక సాంగ్ స్టార్ట్ చేద్దామా మరి? ఓకే మేడం, తప్పకుండా. ఓకే. వయ్యారి బామా వగల మరి బామా వయసంటే నీదేలే నా మనసంత నీపైనే వయ్యారి బామా వగల మరి బామా వయ్యారి బామా వగల మరి బామా వయసంటే నీదేలే నా మనసంత నీపైనే వయసంటే నీదేలే నా మనసంత నీపైనే వయ్యారి బామా వగల మరి బామా వయ్యారి బామా వగల మరి బామా వయసంటే నీదేలే నా మనసంత నీపైనే నా కోసం వచ్చినది నన్ను పలకరించినది నా కోసం వచ్చినది నన్ను పలకరించినది
నీదేలే నా మనసంతా నీపైనే వయసంటే నీదేలే నా మనసంతా నీపైనే. సూపర్. సో ఇలాంటి మంచి సాంగ్స్ బాగా పాడుతున్నారు. మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారు? ఓకేనా వాళ్ళు? చాలా మెచ్చుకుంటారు మేడం. చాలా మెచ్చుకుంటారా? ఫస్ట్లో తెలియదు కానీ మేడం, ఈ మధ్య 2 years నుంచే ఈ అన్న నన్ను ఎప్పటి నుంచి అయితే ఎంకరేజ్ చేస్తున్నాడో అప్పటి నుంచి మంచిగా ఎంకరేజ్ చేస్తారు అనమాట. ఇంట్లో వాళ్ళు ఎప్పుడన్నా పండుగలు వచ్చినా కానీ మంచిగా చుట్టుపక్కల వాళ్ళని పిలిపించుకొని సాంగ్స్ పాడించుకోవడం కానీ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు మేడం. ఓకే. ఇప్పుడు వేరే వాళ్ళ ఇంట్లో ఏమైనా మ్యారేజెస్ కానీ ఇట్లా అవుతుంటాయి కదా, అప్పుడు పిలుస్తుంటారా? మరి పిలుస్తుంటారు మేడం, ఇంట్రెస్ట్ పిలుస్తుంటారు. మీరు కూడా వెళ్తుంటారా సాంగ్స్కి? ఈవెంట్స్ కానీ చేస్తుంటారు? దాండియా, అవునవును. సో ఇలా ఫోక్ సాంగ్స్ అన్ని అక్కడ. ఫిలిం సాంగ్స్ కూడా వచ్చా మీకు? ఎంకరేజ్ చేస్తుంటారు. ఓకే, సూపర్ నైస్. సో మరి మీరు ఎక్కడి వరకు చదువుకున్నారండి? నాది డిగ్రీ కంప్లీట్ అయింది మేడం, బిఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ అయింది. ఓకే. మరి మీ పేరెంట్స్ అనలేదా మీ చుట్టాలలో కానీ ఏంటి అంత చదువుకొని ఈ సాంగ్స్ ఏంటి ఇవన్నీ అని చెప్పేసి అంటుంటారు కదా? అన్నారు కానీ మేడం నేను అవన్నీ పట్టించుకోను మేడం. నా దారి నాది, చదువుకుంటూ జాబ్ చేసుకుంటూ ఎప్పుడన్నా ఫ్రీ టైంలో ఇలా సాంగ్స్ పాడుకుంటూ ముందుకు సాగుతున్నాను. ఇప్పుడు స్టిల్ కంటిన్యూ స్టడీస్ చదువుతున్నారా? లేదు మేడం, జాబ్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఏం జాబ్ చేస్తున్నారు? ఇక్కడ అరబింద ఫార్మా కంపెనీలో R&D డిపార్ట్మెంట్లో ఎంప్లాయ్ మేడం. ఓకే. సో అది చేసుకుంటూ మీకు వీలైనప్పుడు సాంగ్స్ కానీ ఇవన్నీ చేసుకుంటున్నారు. సో అంటే మీ గోల్ ఏంటి? నా గోల్ సింగింగే మేడం. సింగింగ్, మంచి ఆల్బమ్ సాంగ్స్ కానీ సినిమాలలో కానీ పాడాలనుకుంటున్నారు కదా? ఓకే. మరి ఏమైనా ట్రై చేస్తున్నారా ఏదైనా ఇందులోనైనా? చేస్తున్నాను మేడం, ట్రై చేస్తూ జాబ్ చేసుకుంటున్నాను. ఓకే. సో అన్న హెల్ప్ అయితే బాగుంది మీకు? ఎవరైతే అస్సలు పాడకుండా ఉంటారో వాళ్ళని బాగా ఎంకరేజ్ చేసి పైకి తీసుకొచ్చాడు మేడం. అసలు గ్రేట్ అసలు అది. ఇప్పుడు ఎవరైనా మనకి సాంగ్ కానీ మనకు ఒక టాలెంట్ ఉందనుకో, ఫస్ట్ నేను ఎలా ఎదగాలి అని చెప్పేసి చూసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మనకు ఎవరైనా మన ఫ్రెండ్స్లో కానీ మనకు ఎవరైనా ఒక జాబ్ చూడరా అన్నా కానీ అట్లాంటివి ఏం లేవు అని అంటారు. సో మీరు నిజంగా చాలా గ్రేట్ అందులో. ఎందుకంటే ఇంతమందికి అంటే మీరు ఉన్నప్పటికైనా వాళ్ళకు కూడా అవకాశాలు కల్పిస్తూ మీరు ఇలా ఎంకరేజ్ చేయడం అనేది గ్రేట్ థింగ్. సో అలా అంటే చాలా మంది జెలస్గా ఉంటారు కదా, ఇప్పుడు వేరే వాళ్ళని వీళ్ళని ఎందుకు ఎదిగించడం అని చెప్పేసి. అది ఈ ఇండస్ట్రీ ఫీల్డ్లో ఈ ఫీల్డ్లో అయితే చాలా కష్టం. మనకు అవకాశాలు రావడం ఆన్ కెమెరా అంటే చాలా ఎంతో ఎదుర్కొని రావాలి అసలు. సో మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు. సో ఇలాగే మీరు అందరికీ హెల్ప్ చేస్తూ ఉండాలి ఇంకా ముందు ముందు. ఎందుకు మీకు ఆ థాట్ ఎందుకు వచ్చింది కొత్త టాలెంట్స్కి ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి ముందుకు తీసుకురావాలి అని చెప్పేసి? అంటే మేడం వాస్తవం చెప్పాలంటే ఇంకా ఇదే అంటే ఈ డబ్బు వద్దనని ఫస్ట్ ఇంట్లోకి నేను 2 years వెళ్ళిపోయినాను. తల్లిదండ్రులు వద్దంటున్నారు, ఎందుకు నేనేం తప్పు చేసినాను. వెళ్ళిపోయినప్పుడు అందరూ ఏం చేస్తారో తెలియదు, ఫుడ్ లేక ఇంటి లేక. కానీ నేను మాత్రం ఈ బస్ స్టాప్లలో వాటర్ ప్యాకెట్స్ అమ్మడము, తర్వాత అక్కడ వచ్చిన డబ్బులు తీసుకొని మళ్ళీ తిరుపతికి వెళ్ళడం, అక్కడ కంపార్ట్మెంట్లో ఉప్మాలకి ఇట్లా సప్లై చేయడం దర్శన ద్వారా, అక్కడ వచ్చిన డబ్బులు అట్లా తిరుక్కుంటూ ఒక హిజ్రాలు ఏం చేస్తారు వాళ్ళతో ఒక 10 రోజులు గడపడం, జోగినీలతోని పోతరాజులతోని అట్లా బ్లైండ్స్ హ్యాండిక్యాప్స్. నాకు రషీద్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అతను నేను కలిసి 6 years ప్రయాణం. అంటే ఎక్కడ స్టేజ్కి ఎక్కినా అట్లా బ్లైండ్స్ని రోడ్డు మీద పాడుతుంటారు, మీరు చూస్తుంటారు. అట్లాంటి వాళ్ళలో బెస్ట్. నాకు ఒక్కసారి మనసు పెట్టినంటే వాళ్ళు అడుక్కునే వాళ్ళు కానీ ఎవరు కానీ అందరితోని ఒక బిచ్చగాళ్ళతోని వాళ్ళతో ఒక 10 రోజులు గడిపినాను. అట్లా ఒక 2 years పాటు అందరినీ నాలెడ్జ్ చేసుకున్నా. ఓహో దేశంలో ఇంత పని ఉంది, సో రాజకీయంతో పని లేదు, స్వచ్ఛంద సంస్థతో పని లేదు. నేను ఇట్లా బయటికి వెళ్తే నాకు తెలిసింది. అట్లానే ఇంకా నేను కూడా అందరినీ నేను ఒక 100% మారుస్తాను లేదు, 50% కనీసం చాలా నా వంతు నా నుంచి మార్పు రావాలి అనే సమాజంతో ప్రతి ఒక్కరు. ఇప్పుడు సింగర్స్ అంటే వీళ్ళని కాదు, ట్రాన్స్జెండర్స్లో కూడా చాలా మందికి తెలిసింది సెక్స్ వర్కర్స్ అని. కానీ ఆ ట్రాన్స్జెండర్స్లో కూడా బెస్ట్గా సాంగ్స్ రాసి పాడేవాళ్ళు, బెగ్గింగ్ చేసి వెళ్ళి ఈ పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులను పెంచే వాళ్ళు కూడా ఉన్నారు అందరూ. అట్లాంటి వాళ్ళని నేను గ్యాదర్ చేసి ఇప్పుడు సకల జన సంస్థ అని ఒకటి ఆర్గనైజేషన్ క్రియేట్ చేసిన. రేపు జనవరిలో ఓపెన్ చేస్తున్నాను. ఇంతవరకు మీతో మేము అందులో 50 members వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి జాయిన్ అయ్యారు. నా కాన్సెప్ట్ ఏంటంటే ట్రాన్స్జెండర్ లాగా, జోగిని లాగా, బ్లైండ్స్ లాగా కాకుండా అందరినీ ఒకటే వేదిక. మేము అందరం సమానం అని చెప్తున్నారు కానీ ఇక్కడ సమానం లేదు. ఆ సమానత్వం సకల జన ఆర్గనైజేషన్ చూపిస్తుందని ఈ మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఆల్ టాలెంటెడ్ పీపుల్, ఎవరిని వ్యతిరేకం లేదు. అట్లా ముందుకు ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు. అట్లా థాట్ వచ్చి ఇంకా ముందుకు వెళ్తున్నా. ప్రస్తుతానికి అయితే 6 years నుంచి నేను ఒంటరిగా పోరాటం చేసిన. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి వీళ్ళందరూ ఏకమయ్యి అన్న మీ టాలెంట్ బాగుంది, మీరే ఆర్గనైజేషన్ పెట్టాను అక్కడిక్కడ అంటే అవకాశాల కోసం చూస్తున్నారు, దొరకట్లేదు.
నేను ఒక హామీ ఏమి ఇస్తున్నానంటే టాలెంట్ ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా నేను కష్టపడి ఒక్క రూపాయి తీసుకోకుండా ప్లాట్ఫామ్ ఇప్పించే బాధ్యత నాది. అక్కడ మీరు యాటిట్యూడ్ చూపించుకుంటారో నిలదొక్కుంటారో మీ ఇష్టం. నాకు తెలిసిన పరిచయాలే, నేను కూడా చేసేది ఎక్కువ ఏం లేదు కాబట్టి అట్లా టాలెంట్ ఉన్న వాళ్ళని చూపించడం, టాలెంట్ లేని వాళ్ళని ఎంకరేజ్ చేయడం, సంస్కృతి సాంప్రదాయం కొనసాగించడం. సూపర్ నైస్ అసలు. ఓకే, సో మీరు కూడా సాంగ్స్ పాడుతుంటారు కదా, ఒక 2 సాంగ్స్ ఏమో విన్నాను మీవి, చాలా బాగున్నాయి. అండ్ ఎక్కువగా మీకు అమ్మవారి సాంగ్తో స్టార్ట్ చేయడము, మీరు ఒకటి సెంటిమెంట్ అనుకుంటా కదా. సరే, మీరు ఒక పాట పాడండి, లైక్ మీ అమ్మవారి మీరు అలాగా స్టార్ట్ చేస్తారు కదా, మీకు అది ఒక సెంటిమెంట్ ఉంది కదా, సో అలాగే స్టార్ట్ చేయండి. సో ఎట్లాగో ఇప్పుడు అయ్యప్ప సీజన్ కూడా కాబట్టి అమ్మవారి పాటతో పాడండి. బోలంబా భవాని మాతాకి అమ్మ దిగి వచ్చింది, తల్లి దిగి వచ్చింది, మాయమ్మ మంగాళిరా, తల్లి తెరవాలి దుర్గమ్మరా. అమ్మ దిగి వచ్చింది, తల్లి దిగి వచ్చింది, మాయమ్మ దుర్గమ్మరా, తల్లి తెరవాలి దుర్గమ్మరా. విలలోన నివే 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 రాజేశ్వరి కరుణించమ్మ. హైదరాబాద్ నట్టన్నాడు మన వినారు చూసావంట తల్లి మా బల్కంపేట గుడిలోనా తల్లి నువ్వు బావిల బుట్టావే బంగారు మైసమ్మ, బావిల బుట్టావే బంగారు మైసమ్మ, నీ శక్తి రూపరావే బంగారు మైసమ్మ, శక్తి సూపరాదే బంగారు మైసమ్మ. కళాకారులందరినీ ఏకమే చేసుకుంటూ కలం బట్టి కలమెత్తి ప్రజామేరి అంటుంది, కలం పెట్టి ప్రజామేమంటుంది, కలం బట్టి కలమెత్తి ప్రజామేరి అంటుంది, ప్రజామేమి అంటుంది. పంచమేరియాలోన కళాకారులందరినీ ప్రజ్ఞ మీడియాలోన కళాకారులందరినీ తల్లి ఎల్లమ్మ సల్లంగా చూడు తల్లి మా జాస్మినా గారమ్మ, సల్లంగా చూడు తల్లి మా జాస్మినా గారమ్మ, హైదరాబాద్ నటాడాడు మా చార్మినారు, హైదరాబాద్ నటాడాడు మా చార్మినారు, తల్లి సల్లంగా చూడు. కలుపుకపోతాం అలా కలుపుకొని పోతున్నారు కదా, సూపర్ అసలు నైస్ కేక. సో సాంగ్స్ అయితే చాలా బాగా, మీరు కూడా బాగా పాడుతున్నారు కదా సాంగ్స్. అంటే ఎక్కువ సాంగ్స్కి ప్రిఫరెన్స్ ఇయ్య, నేను మోటివేషన్స్కి ఇస్తారు. ఎందుకంటే నేనే పాడుకుంటా పోతే మళ్ళీ నా ప్లేస్ వేరే వాళ్ళకి ఎట్లా అవకాశం రావాలి, అందుకే వాళ్ళు పాడాలని నేను కొట్టాలి. ఓకే, సో మీరు కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చే ముందు మీరు బాగా ఫేస్ చేసింది ఏంటి? ప్రాబ్లం ఫేస్ ఇప్పుడు ఈ స్టేజ్కి రావాలంటే ఊరికే ఎవరు రారు కదా, ప్రతి దాంట్లో ఎవరో ఒకరు మనల్ని తొక్కే వాళ్ళు ఉంటారు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే కానీ మనం ఇక్కడి వరకే రాము. సో అలా మీరు బాగా ఫేస్ చేసింది అంటే మేడం మ్యాక్సిమం అయితే నాకు కళ తపన, ఈ తపనతోని తన్నులు అయితే బాగా తిన్నా, చాలా తిన్నా బయట వాళ్ళతో. అంటే ఇట్లనే ఇది ఇప్పుడు ఈయన పాట పాడుతున్నాడు ఫర్ ఎగ్జాంపుల్, నేను వాయిస్తుంటా. సో నేను ఏదన్నా కొంచెము నాకేమైందనంటే అందరినీ కలుపుకోపోవడం అలవాటు, వాళ్ళకి ఏదైనా తప్పు ఉంటే ఎంబడే ఇది తప్పు చేస్తున్నాం అని, ఇది రైట్ చేస్తున్నాం అని చెప్పడం అలవాటు. అట్లా చెప్తుంటే కొంచెం మంది పడక వీడు మాకు చెప్పడం, నిన్నగాక మొన్న వచ్చి ఇట్లా అబ్బాయిలాగా వచ్చి ఇవన్నీ చేస్తున్నాను, కొంతమంది నా మీద బ్యాడ్ కామెంట్స్ వేసి ఇట్లా ఇంకా సంథింగ్ అట్లాంటివి వేసి నన్ను కొంచెం కీచపరచడం చేసినాము, అట్లా చాలా ఉన్నాయి. ఇంకా ఈ శిక్షణ డబ్బు నేర్చుకునేటప్పుడు అయితే ఇట్లా మా గురుగారు దీన్ని మార్చి కొట్టేటోడు, ఇప్పుడు 50 రూపీస్ ఇచ్చేటోడు అంతే, జస్ట్
ఎక్కడ పోయినా 50 రూపీస్. ఇప్పుడు దేవుని దయ వల్ల అయ్యప్ప పూజలు వస్తే ఇంకా పల్లె ప్రవీణ్ తప్పు ఉంటేనే ఖచ్చితంగా ఉంటుంది మాకు భజన అన్నట్టు చాలా మంది పిలుచుకుంటారు. అండ్ సోషల్ సర్వీస్ పరంగా నాకు 28 స్టేట్ అవార్డ్స్ 3 నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. ఈ డప్పే కాపాడింది నన్ను. దాదాపుగా 16 రాష్ట్రాలు తిరిగిన నేను. సో ముందు ముందు ఇంకా ఇది కొనసాగించే అవకాశాలు ఉన్నాయా? నా లైఫ్ అంతా కొనసాగిస్తాను. లైఫ్ అంతా నా ఫ్యూచరే ఇది. ఒక సకల జన సంస్థ అనేది ఏర్పరిచింది. అందుకే ప్రతి ఒక్క కళాకారుడు నాట్ ఈవెన్ తెలంగాణ అని ఆంధ్ర ఆల్ ఓవర్ ఇండియా పరంగా మన సంస్థలో ద్వారా అవకాశం పొందాలి. ఎవరు ఇవ్వకుంటే నేనే ఇస్తాను. నేనే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను నా సంస్థ క్రియేషన్స్. అంటే నాకు కొంచెం డైరెక్షన్స్ కూడా సిచ్యువేషన్స్ అన్ని మోటివేషన్స్ మీద వెళ్ళాలి. ఏమైనా ఆల్బమ్ సాంగ్స్ ఏమైనా పాడారా మీరు? ఆల్బమ్ అయితే ఏం పాడలేదు కానీ వాయించిన చాలా వీడియోస్ లో సాంగ్స్ ఫోక్ సాంగ్స్ వాయించిన. ఫోక్ సాంగ్స్ కి మీరు బ్యాక్గ్రౌండ్ లో వాయించారు. ఓకే. సో అంటే మీకు రెమ్యునరేషన్ ఎలా ఉంటుంది బయట? బయట అంటే ఇంకా మనది డిమాండ్ ఉండదు మేడం. ఇస్తే తీసుకుంటాను, ఇంత ఇయ్యండి అని అడగాను, ఇంకా ఇంట్లో ఇచ్చేస్తాను. మనకి ఏంటంటే మంచి అలవాట్లు అయితే ఏం లేవు దేవుని దయ వల్ల ఇప్పటి వరకు. అవి చేసుకోవద్దని కూడా కోరుకుంటున్నా. అంటే మంచి అలవాటు మందు గుట్కా కానీ. సో ఆ ఖర్చు నేను చేసేది గొప్పదేం కాదు. ఆ ఖర్చును ఏం చేస్తానంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పల్లె ప్రవీణ్ అంటే మ్యూజిక్ మాత్రమే కొడతాడు, పాటలు యాంకరింగ్ అనే చేస్తాడు. కానీ నేను చేసేది ఏంటంటే రాత్రి పూట నేను చేస్తాను వర్క్స్ చాలా వరకు. రాత్రిపూట ఏంటంటే నాకు ఇక్కడ ట్యాంక్ బండ్ కాడ ఒకటి మోక్ష హోటల్ అని ఉంది. మీకు హోటల్? నాది కాదు, ఒక మోక్ష హోటల్. అంతకుముందు అక్కడ క్యాటరింగ్ చేసిన ఇందులోకి వెళ్ళిపోయినప్పుడు. అక్కడ చేసినప్పుడు నాకు బెస్ట్ ఇన్స్పిరేషన్ అంటే ఇదే. చేసినప్పుడు క్యాటరింగ్ చేసి అక్కడ మోక్ష రూమ్లో ఉంటుండే కదా, ఫుడ్ తీసుకొని అందరూ తిననికే రూమ్కి తీసుకొని వస్తుండే మా హాస్టల్కి. నేనేం చేస్తుండే ఫుడ్ తీసుకొని తింటా అని చెప్పేసి తీసుకొచ్చి ట్యాంక్ బండ్ కాడ పడుకున్న ముసలోళ్ళకు అక్కడ ఇస్తుండే. అట్లా మా ప్రకాష్ సార్ ఎవరు క్యాటరింగ్ ఇన్ఛార్జ్, మాకు అంత ఐడియా లేదు, 6 years బ్యాక్. సార్ ఏమో ఏం చేసి వీడు రోజు ఫుడ్ తీసుకొస్తాను నా రూమ్కి తీసుకొస్తలేడు, అందరు తీసుకొచ్చుకొని తింటు, వీడేమో ఉట్టిగా అనుకుంటున్నాను ఫుడ్ ఎక్కడ పోతుందని ఒక రోజు నా వెనకాల ఫాలో అయ్యాను. బైక్ తీసుకొని వెనకాల ఫాలో అయితే నేను ట్యాంక్ బండ్ కాడ పెడుతుంటే చూసినాడు. చూసి అతను ఏమన్నాడు అంటే ఇంకా తెల్లారి నాకు ఫుడ్ ఇచ్చి ఆయన ఫుడ్ కూడా ఇచ్చి నా ఫుడ్ కూడా తీసుకుపోరా, ఇట్లా రోడ్డు మీద దింపుతారా అంటే చక్కగా ఆడికే ట్యాంక్ బండ్ కాడికి తీసుకుపోయి ఆపినాడు. అదేం సార్ ఇట్లా ఆపినారంటే నువ్వు రోజు చూసినారా, చాలా మంచి పని చేసినావు. ఈ వేస్ట్ ఫుడ్ వేస్ట్ చేయకుండా నువ్వు తిన్నాక కూడా మిగిలిపోయి ఎట్లాగో చెత్తలా పడేస్తున్నావు, కానీ అది మిగిలిపోయింది కూడా మంచిగా ప్యాక్ చేసుకొని వచ్చి వీళ్ళకి ఇస్తున్నావు, అది గొప్పతనంగా నచ్చింది, నా ఫుడ్ కూడా ఇచ్చాను. అప్పటి నుంచి రాత్రిపూట ఈ అమీర్పేటలో కానీ అక్కడ బెడ్షీట్లు మంచడము, పడుకున్న వాళ్ళని లేపకుండా వారికి ఫుడ్ నేనే తినిపెట్టడం. కొంతమంది మెంటల్గా కొడతారు, తిడతారు, కొరుకుతారు కూడా. అప్పుడు కూడా మనం చదువుకొని వాళ్ళకి తినిపెట్టడము అట్లాంటివి చేస్తే ఇంకా ఓకే ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్ చాలా ఇప్పటి వరకు అట్లా చేస్తాను, కొంత మంచి నమ్మకం. సో మీరు రాము గారు ఇప్పుడు సింగింగ్లో మీరు కొనసాగాలి అనుకుంటున్నారా, లేదంటే మధ్యలో ఏమైనా డ్రాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? లేదు మేడం, కొనసాగిపోతారు. అదే అంటారు, అందుకే ఫస్ట్ అడిగాను మీ గోల్ ఏంటి అని చెప్పేసి, అందుకే అడిగాను. ఓకే. సో ఇప్పుడు అంటే మీ ఇంట్లో అయితే ఓకే, లైక్ ఫ్యూచర్లో కానీ వచ్చే వైఫ్ కానీ ఉంటారు కదా, మరి ఎలా యాక్సెప్ట్ చేస్తారంటావా సింగింగ్? ఇద్దరికి పెద్ద ప్రాబ్లమా? నేను కూడా మంచి సింగర్ని మ్యారేజ్ చేసుకొని ఇద్దరం సింగింగ్లో ఉండాలని నా ఆశ మేడం. మంచి సింగర్ని పెళ్లి చేసుకుంటా అంటారు. ఎట్లా ఆల్రెడీ సింగర్ అయిన వాళ్ళనా లేదంటే న్యూ టాలెంట్సా? న్యూ టాలెంట్స్ మేడం. ఎందుకులే పెద్ద పెద్ద వాళ్ళతో అంటావా? మరి మీరు ప్రవీణ్ గారు? జాబ్ చేసే వాళ్ళని చూస్తే మనం నిలబడతారు కాబట్టి అటాచ్మెంట్. జాబ్ చేస్తే వాళ్ళు ఎలా కొడతారా? అంటే వాళ్ళ అక్కడ జాబ్ ఉంటుంది, నేనేమో ఇక్కడ అర్ధరాత్రి పిలిచినా పోవాల్సి ఉంటుంది. వాళ్ళది డ్యూటీ అంటే పొద్దుగాల పోయి సాయంత్రం వస్తారు, హాయిగా ఉంటుంది. మనదేమో ఎప్పుడు ప్రోగ్రామ్ ఉంటుంది, రాత్రి 1 గంట 2 అవుతుంది. వారం ఎవరైనా సరే, అంటే ఇది క్యాజువల్ కాదు కానీ ఓకే, 1 రోజు పడతారు, 2 రోజులు పడతారు. ఇప్పుడు మనం లేకపోయినా మన వాళ్ళకి లేకపోయినా బయట వాళ్ళు ఏమమ్మా మీ ఆయన రోజు 12 గంటలకు 3 గంటలకు వస్తారు, ఇట్లా పరిస్తున్నావు తల్లి అని ఇరికిస్తారు. ఇప్పుడు సమాజం ఎట్లుందంటే మంచిగా ఉండేటోని దగ్గర మంట వేసడంలో ఫస్ట్ ఉన్నది, మంట వేయడంలో ఇరికేయడంలో. వీడు ఎదుగుతున్నాడు అంటే కథం, వాడు అక్క చెల్లెలు మాట్లాడినా అన్న చెల్లెలు మాట్లాడినా సరే వీళ్ళు ఇద్దరి మధ్యన ఏదో ఉందని అన్న చెల్లెలు. ఇప్పుడు సోషల్ మీడియా ఒక ట్రెండ్ అయితే అది చూడడం, వాడు ఉట్టిగా నిలబడితే కూడా వీళ్ళు లవర్స్ అని పెట్టడం, అది ఏందో అర్థమవుతలేదు. మరి ఏంది ఎట్లా అంటావు అన్న మరి పెళ్లి మంచి అమ్మాయి చేసుకుంటాం. సో మీ ఫీల్డ్ లో పేరెంట్స్కి అది పాటలు కానీ ఇట్లా పాటలు పాడేవాళ్ళు, సింగర్ దొరికితే బాగుండు, అది కూడా ట్రెడిషనల్ సింగర్ దొరికితే బాగుండు. మరి ఎట్లా ఒక కాలేజ్ పాట పాడిరు అనుకుంటా మీరు, నేను విన్నా ఏదో ఒకసారి మస్తు పాడిరు అసలు, నేను విన్నప్పుడు మస్తు అనిపించింది నాకు. నేను కాలేజ్ చేసినప్పుడు నాకు అవార్డు కూడా వచ్చింది మేడం. ఫారెన్ డాక్టర్ ABCD వీనికి తిక్క నాకు ఎక్కువ అన్నట్టు ఒక డ్రామా క్రియేట్ చేసిన, అందులో ఈ పాట పాడిన. అవునా, ఒకసారి పాడండి. కాలేజీ పోరగండ్ల డోసు అందింత కదయ్య బాసు,
అంత ఇంత కాదయ్య బాసు. ఏమన్నా మంచిగున్నావా? చెప్పుదామా కాలేజీ పిల్లల దోస్తు? చెప్దాం. నేనైతే కాలేజీకి పోలే, నువ్వు పోయినావు. కాలేజీ కూరగండ్ల డోసు కాదయ్య బాసు, కాలేజీ కూరగండ్ల డోసు అంతింత కాదయ్య బాసు, కాలేజీ కూరగండ్ల డోసు అంతింత కాదయ్య బాసు, కాలేజీ కూరగండ్ల డోసు అంతింత కాదయ్య బాసు. గీడ మొదలైంది తిప్పాలి. ఏమైంది తెలుసునా? బస్సు ఎక్కే బస్సు పాసు సీతాకు సున్నంగా సిల్లి దోసు, బస్సు ఎక్కే బస్సు పాసు సీతాకు సున్నంగా సిల్లి కాసు, బస్సు ఎక్కే బస్సు పాసు సీతాకు సున్నంగా సిల్లి దోసు, పాలులో నా టైం పాసు పాలులో నా పెళ్లి పాసు. మేడం ఇందాక మీరు అడిగినారు కదా మ్యారేజ్ అని, అందుకే లవ్ ఫెయిల్ అయితే దేవదాసు కాలేజీ పోరగండ్ల డోసు అంతింత కాదయ్య బాసు, కాలేజీ పోరగండ్ల డోసు అంతింత కాదయ్య బాసు. బస్టాండులో నా బ్రేకు అబ్బా అమ్మాయిల చేస్తారు బీటు, బస్టాండులో నా బ్రేకు అబ్బా అమ్మాయిల చేస్తారు కాసు, కానీ కదలకు తెలుసుడే లేదు, కానీ కదలకు తెలుసుడే లేదు. పాపం కష్టపడి కాలేజీలో పోయి బస్ స్టాండ్ లో అమ్మాయిలకు బీట్ వేసుకొని పటాయించుకొని పాపం వాళ్ళ లైన్ చేసుకుంటే వాళ్ళ బ్రదర్ చేస్తే ఏమైతుంది? సచిన్ రిటైర్ అయిన అందుకే వానికి ఈ పూపై ఇరుగును అబ్బా క్లాసుకు పోతాడు లేదు, కాళ్ళకు వేస్తారు మాకు అబ్బా కాళ్ళకు వేస్తారు లేదు. ఏ టీచర్ చెప్పిన క్లాసు, ఏ టీచర్ చెప్పిన క్లాసు పార్కుల్లో టైం పాసు, కాలేజీ కూరగండ్ల డోసు కాదయ్య బాసు, రోడ్డుకి దిగితేనే బైకు అబ్బా గొడవలు గెలితే చాకు, రోడ్డుకి దిగితేనే బైకు అబ్బా గొడవలు గెలితే చాకు. టాకీసులో సినిమా డాన్సు, టాకీసులో సినిమా డాన్సు, టాకీసులో సినిమా డాన్స్, దాని తర్వాత హోటల్లో బిర్యానీ, కాలేజీ కూరగండ్ల డోసు అంతింత కాదయ్య బాసు, కాలేజీ కూరగండ్ల డోసు అంతింత కాదయ్య బాసు. వావ్ సూపర్. అసలు కాలేజ్కి మీరు వెళ్ళలేదు కదా, వెళ్ళకుండా బాగానే బ్రహ్మాండంగా ఫెయిల్ అయినా ధైర్యంగా చెప్పుకోవాలి. అందుకే ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చిందా? అదే తెలంగాణ ఉద్యమం కోసం నేను పాటలు పాడారు కదా, తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా పాటలు పాడారు. ఓకే సూపర్ పాడారు అసలు ఈ సాంగ్, అందుకనే అంతగా మంచిగా అవార్డు వచ్చింది అనుకుంటా. స్టేజ్ మీదకి వెళ్ళినా కదా ఇది ఖచ్చితంగా తీసుకుంటారు ఈ పాట. ఒకటి చుట్టాల పాట, ఒకటి రిలేషన్స్ మీద ఒకటి ఉంటుంది, ఇద్దరు పల్లెటూరు రెండు బ్రాండ్ అన్నమాట. అవునా? సో అయితే నాకు తెలియకుండానే ఈ సాంగ్ నచ్చి మిమ్మల్ని అడిగేసాను అనుకుంటా. ఓకే సో నెక్స్ట్ మీరు ఒక సాంగ్ పాడతారా? మీరు ఒక సాంగ్ సార్. ఎర్రజొన్న సేను కాడ వరిసేల చేత పట్టి గువాల తోలుతుంటే మామ నా గుండె జల్లు మన్నాది మామ, నా గుండె జల్లు మన్నాది మామ, నా ఒళ్ళు జల్లు మన్నాది మామ. అరే ఒంటిగా ఉండలేను మామ, నీ జంట చేసి ఉంచుకోర మామ, అరే ఒంటిగా ఉండలేను మామ, నీ జంట చేసి ఉంచుకోర మామ. ఎర్రజొన్న సేను కాడ వరిసేల చేత పట్టి గువాల తోలుతుంటే మామ నా గుండె జల్లు మన్నాది మామ, నా ఒళ్ళు జల్లు మన్నాది మామ, నా ఒళ్ళు జల్లు మన్నాది మామ. పచ్చ చీర కట్టుకొని పచ్చరేఖ తోడుకొని పట్నాము నేను పోతే, పచ్చ చీర కట్టుకొని పచ్చరేఖ తోడుకొని పట్నాము నేను పోతే, పట్నాము పొరగాడు మామ వాడు బయట దొంగి లాగినాడు మామ, అరే పట్నాము పొరగాడు మామ వాడు బయట దొంగి లాగినాడు మామ. అరే ఒంటిగా ఉండలేను మామ, నీ జంట చేసి ఉంచుకోర మామ, అరే ఒంటిగా ఉండలేను మామ, నీ జంట చేసి ఉంచుకోర మామ. ఎర్రజొన్న సేను కాడ వరిసేల చేత పట్టే గువాల తోలుతుంటే మామ నా గుండె జల్లు మన్నాది మామ, నా గుండె జల్లు మన్నాది మామ, నా ఒళ్ళు జల్లు
తో పాడినారు కదా. అబ్బా అమ్మాయిల పైన బాగా పాడుతున్నారు మీరు పాటలు. మళ్ళీ అమ్మాయిలే లేదంట. నేను లేరని ఇప్పుడు చెప్పు. అయితే ఉన్నారైతే అంటే జస్ట్ మామూలుగా ఫ్రెండ్లీగా మేడం అంతే. ఫ్రెండ్లీగా. సో ఆ ఫ్రెండ్స్ లలోనే సాంగ్స్ వెతుక్కుంటూ ఉన్నారా వాళ్ళందరూ? మంచి ప్లేస్మెంట్ తీసుకున్నాడు మేడం. ఆంధ్ర తెలంగాణ కాకుండా చాలా మంచి ప్లేస్మెంట్ తీసుకున్నాడు. ఎలక్షన్స్ తెలంగాణలో చేసినాడు, బ్రహ్మాండంగా వాయించాడు, పేరు కొట్టాడు. అవునా, చాలా బాగా పడుతున్నాడు సాంగ్స్ అసలు. ఓన్గా కూడా క్రియేట్ చేస్తాడు. కొంచెం చెప్తే ఇంకా అలిగిపోతాడు. మేడం మీ పేరు మీద ఒక పాట పాడచ్చు సార్? పాడండి, ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతా. అలా ఏం లేదు. మనసున్న జస్మినమ్మా, పేరున్న జస్మినమ్మా, మీ సేవలు మరువాలేము నా సామిరంగా, మీ సేవలు మరువాలేము. మనసున్న జస్మినమ్మ, పేరున్న జస్మినమ్మ, మనసున్న జస్మినమ్మ, పేరున్న జస్మినమ్మ, మీ సేవలు మరువాలేము నా సామిరంగా, మీ సేవలు మరువాలేము, మీ సేవలు మరువాలేము నా సామిరంగా, మీ సేవలు మరువాలేము. కడుపేదల కష్టాలు కడతీర్చక వచ్చావు, కడుపేదల కష్టాలు కడతీర్చక వచ్చావు, మా కోసం వచ్చావమ్మా మా జస్మినమ్మ, మా కోసం వచ్చావమ్మా. మనసున్న జస్మినమ్మ, పేరున్న జస్మినమ్మ, మనసున్న జస్మినమ్మ, పేరున్న జస్మినమ్మ, మీ సేవలు మరువాలేము మా జస్మినమ్మ, మీ సేవలు మరువాలేను, మీ సేవలు మరువాలేను. సూపర్ అసలు. ఇప్పటి వరకు నా కోసం ఎవరు సాంగ్ పాడలే, నా పేరు పైన ఒక సాంగ్ క్రియేట్ చేసాను. హైలైట్. థ్యాంక్ యూ సో మచ్. నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. అసలు ఇంతలో ఎలా మీరు కట్టేశారు సాంగ్? మూమెంట్స్ వచ్చి మేడం, మూమెంట్స్ మై గాడ్, అసలు నా పేరు ఇప్పుడంతలో ఇప్పుడు చెప్పేసేసరికి అలా సాంగ్ పాడేయడం, అబ్బా గ్రేట్. అసలు ఇలాంటి టాలెంట్స్ చాలా ఉన్నాయి అనుకుంటా మీ దగ్గర ఉన్నవాళ్ళు. సూపర్. అసలు మీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద థ్యాంక్స్ చెప్పాలి, ఇలాంటి వాళ్ళందరినీ పరిచయం చేస్తున్నారు. మనది ఏంటంటే అందరూ మేము అది చేసినాం ఇది చేసినాం అంటే మనది ఒక కాన్సెప్ట్. పల్లె ప్రవీణ్ అంటే ఒక ట్యాగ్ లైన్ కూడా ఉంటుంది, చూసిందో లేదో కానీ. పల్లె ప్రవీణ్ చెప్పుడు తప్ప చూపించడం ఎక్కువ, సూటిగా సుత్తి లేకుండా సడన్ గా వచ్చి సర్ప్రైజ్ చేస్తాడు. పల్లె ప్రవీణ్ అంటే అసలు బ్రాండ్ గా మారిపోతుంది ఇంకా. ఎందుకంటే అసలు సాంగ్స్ కానీ ఎంత పర్ఫెక్ట్ గా పాడుతున్నారంటే వీళ్ళు. మనకు బయట నార్మల్గా సింగింగ్ చేస్తామని చెప్పేసి అంటారు కానీ ఇలా పర్ఫెక్ట్ అనేది ఉండదు. వాయిస్లో కానీ ఆ బేస్ కానీ సాంగ్ మూమెంట్ కానీ అందులో సొంతంగా సాంగ్స్ పాడుకొని రాయడం. నేను యూట్యూబ్లో బాగా ఈ పాట వాళ్ళ వాయిస్ పాడతాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏదో ఎవరైనా అంటే గురువు దగ్గరికి వెళ్ళినా 5,000 కట్టాను, మనది అట్లా ఏం లేదు. వీళ్ళు కూడా మనకు ₹1 కూడా కావాలంటే ఇక్కడనే ఉన్నాడు అడగచ్చు. వాట్సాప్లో ఆయన గొంతు ఉందనుకో మీకు 3 మార్క్ సాంగ్స్ సెట్ అవుతాయి, మెలోడీ ఉందనుకో మీకు మెలోడీ, అట్లా వాళ్ళకి తగిన సాంగ్స్ ఇచ్చేస్తాను, అట్లా నేర్చుకుంటారు. మనం అన్ని సాంగ్స్ పెట్టి 10 ఇచ్చి 10 నేర్చుకోవాలంటే వాళ్ళకి తపన పెడితే ఒకటి కూడా నేర్చుకోవాలి వాళ్ళు. వాళ్ళ టెన్షన్స్, ఫ్యామిలీ టెన్షన్స్ అన్ని. సో మనం ఏంటంటే సీరియస్గా పోతాం. మనం ఈ టైం నుంచి ఈ టైం వరకు కాదండి, ఆ టైం నుంచి ఆ టైం వరకు ఆడండి అని. సో ఈవెంట్స్ అన్నిటికీ ఒక గ్రూప్గా వెళ్తుంటారా మీరు, లేదంటే? ఓకే, ఒక టీమ్గా వెళ్ళేసి అక్కడ ఈవెంట్ చేసుకుంటారు. అంటే ఏం లేదు, పిలవంగానే వచ్చేస్తారు. సో ఒక ఫ్యామిలీలా ఉంటారు అనుకుంటా మీరు. మన దగ్గరకు వచ్చిన వాళ్ళు మళ్ళీ రావాలనిపిస్తుంది. అట్లా శిక్షణ కూడా అట్లనే ఉంటుంది మనది. ఓకే, అంటే మీరు ఇప్పుడు ఇది లైక్ ఈ శిక్షణ ఇవ్వడానికి ఏమైనా మనీ ఏమైనా ఫ్రీగా? సో వాళ్ళంతా వాళ్ళ మనసుకు నచ్చి, అంటే నేనేమంటే మీరు ఎదిగినాక మన ఆర్గనైజేషన్కి ఏదైనా అంటే మీలాకి ఎవరైతే మీరు ఏ స్టేజ్ నుంచి వాళ్ళని గుర్తుపెట్టుకున్నారు, వాళ్ళకు డబ్బులు వచ్చినాక అవి గుర్తుండవు. కొంతమంది గుర్తుపెట్టుకుంటారు. అదే వాళ్ళ ఇష్టం కొద్ది ఏదైనా ఇస్తే అలా అప్కమింగ్ వచ్చే వాళ్ళకి సహాయం. ఇప్పుడే ఫ్రాంక్ ఏంటంటే నేను తీసుకొచ్చిన 3 ఆల్రెడీ ఫారెన్ కూడా వెళ్ళొచ్చినారు. ఇప్పుడు నా నెంబర్ బ్రహ్మాండంగా బ్లాక్ లో పెట్టి చాలా హ్యాపీగా చెప్తున్నారు కదండి మీరు. ఫీల్ అవ్వద్దు. ఇప్పుడు మనం వాళ్ళు అనుకున్నట్టు 10 మంది ఫెయిల్ అయినారని 11వ వాడిని గురించి ఆలోచిస్తాను నేను, వాళ్ళన్న మంచిగా ఉంటాడు. ఇప్పుడు చాలా మంది ఎలా ఉంటారంటే మనం ఒక హెల్ప్ చేస్తాం అనుకో, ఇలా మనకు కొన్ని ఎదురు దెబ్బలు ఇలా తగులుతుంటాయి కదా, వాళ్ళు బ్లాక్ చేయడం ఎదిగాక అప్పుడు మనకు అనిపిస్తుంటది, ఒక థాట్ వస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది దాని తర్వాత వీళ్ళు మోసం చేసినారని పక్కన వాళ్ళని. ఇప్పుడు ఆమె మోసం చేసినారని వాళ్ళ ఫ్రెండ్ మోసం చేయడు కదా, చేస్తదేమో కానీ ఆమె ఆగమవుతుంది అని చెప్పేసి మనం అట్లా పోతాం.
దెబ్బలు తట్టుకుంటాం అందుకని ఆల్రెడీ చెప్పిన మొత్తం తిరిగిన ఇంకా దెబ్బ మొద్దురాయి అయిపోయింది. రాయి కొడితే మంట లేవదు మొద్దుగా తింది. అయినా వాళ్ళ మనస్సాక్షికి అంటూ ఒకటి తెలిసి ఉంటది కదా ఎవరి వల్ల మనం ఈ కొంతమంది అయితే stage లో ఇప్పటికీ ఉన్నామని. గుర్తుపెట్టుకుంటారు. ఏపీలో అయితే ఇప్పటికీ నాకు మంచి పేరు ఉంది మేడం. తెలంగాణ కన్నా ఎక్కువ పేరు ఏపీలోనే ఉంది. సో ఎట్లా మరి ఏపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి వెళ్తున్నారా? మా గురువు గారు ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు సార్. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫ్యాన్ మేడం. ఓకే. తెలంగాణలో కానీ ఏమైనా సాంగ్స్ రాసారా చంద్రబాబు నాయుడు పైన? మనకు రాయడం అంటే ఉండదు, మూమెంట్ చూడడం, పల్లెని చూడడం, పాడడమే. పాడడం ఇట్లా చూసేసి అక్కడ ఉన్న వాతావరణం చూసి పాట కట్టేస్తారు. జనమే జనమే సొమ్ముగా చేసుకొని ప్రాణమే ఊపిరి పట్టిండు, పసుపు జెండనే చేతన వట్టి రైతుల కండగా నిలిసిండు. అబండాలు అన్యాయాలెన్ని ఎదురైనా చుక్కల మెరిసే చంద్రుడే జననేత. ఆ చంద్రన్న వచ్చిండురో జన గుండెల నిలిచిండురో, ఆపద్ బాంధవుడయ్యిండో కుప్పమ్ము దూబిడ్డనంట. నారావారే పల్లెలో నా నాట్లు వేసినాడో, ఆంధ్రప్రదేశమంతా కూడా బాగు చేసినాడో. పేదోళ్ళ కంచంలో నా మెతుకై నిలిసిండో, కష్టాలున్న కన్నీళ్ళల్లో కన్న తండ్రయ్యెనో. అదిగో కదిలెను చూడు కొదవ సింహము చంద్రన్న, తెలుగుదేశంకు జై కొడితే ఎటి రామారావన్న. నీ విశ్వదాభిరామ ఎన్టీఆర్ మా మామ ఏనాటికైనా. చాలా బాగా పాడారు. సో మీరు ఇలా ఆల్బమ్ సాంగ్స్ ఏమైనా పాడారా తెలంగాణలో? ఆల్బమ్ లో అయితే ఇంకా ప్రయత్నం చేయలేదు. ప్రయత్నం అంటే నా వాయిస్ ఆల్బమ్ కి సెట్ అవ్వదు, ఉన్నది ఇండైరెక్ట్. మీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో పిల్లలు ఉన్నారు కదా, అంటే మనకు స్పాన్సర్స్ కూడా స్పాన్సర్స్ స్పాన్సర్స్ ఎట్లున్నారంటే ఈ ఫోక్ సాంగ్ బాగుంటది, ఇది పేరుతుందా, అమ్మ ఇది లవ్ సాంగ్ ఉందా, ఇది తీసుకుంటా అంటారు. ఇట్లా మోటివేషన్ సాంగ్ అంటే రేపు చెప్తా తమ్ముడు అన్న. అందుకని వీళ్ళని ఇంకా లాభం లేదని నేను కూడా వాళ్ళ రూట్ పోదామని వీళ్ళని ఎంకరేజ్ చేస్తాను. నాకేమో రావు. సో ఎట్లా మరి అంటే అందరూ ఒక దగ్గరే ఉంటారా, డిస్టెన్స్ ఉంటారా? ఏమన్నా ఈవెంట్స్ ఉన్నప్పుడు కానీ? ఈవెంట్స్ ఉన్నప్పుడు కలుసుకుంటాము. ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఇప్పుడు కడపల, ఇప్పుడు వీళ్ళది కడపల ఈవెంట్స్ ఉన్నా వీళ్ళని తీసుకుపోను. ఆ ఏరియా వాళ్ళకి కళా బృందాన్ని సెట్ చేసి వాళ్ళకి ఆ ఉపాధి కల్పించేస్తా. వాళ్ళు ఇచ్చే 10,000 కూడా వాళ్ళకి ఇచ్చేసి వస్తాను. ఎందుకంటే అంటే నా ఛార్జీలు నేను తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకుపోయినాం అనుకో, పాపం వాళ్ళు నేనపోతారు కదా, అంటే పాపం నారాజ్ అవుతారు. అంటే అవుతారో కాదు కానీ మన గుణం అది. సో ఇప్పుడు రామ్ సుబ్బారెడ్డి ఒకటి కడుకోడు, అతను తీసుకుపోయి నా టీంని ఇక్కడనే పెడతా. అక్కడ వాళ్ళకి శిక్ష అట్లా మంచిది. ఎందుకంటే ఎక్కడ వాళ్ళకి అక్కడ ఇస్తే వాళ్ళు కూడా డెవలప్ అవుతారు. వాళ్ళ ఊర్లో వాళ్ళు ఉన్నారని తెలియదు చాలా మంది, వాళ్ళని తెలిపి వస్తాను నేను. అట్లా నెల్లూరు, ప్రొద్దుటూరు, కావలి, కడప, కొన్ని తిరుపతి, ఇక్కడ నా ఫ్యాన్స్. మీ ఊర్లో ఎప్పుడైనా చేస్తారా ఈవెంట్స్? మా ఊర్లో చేసిన 3 అవార్డు ఫంక్షన్ చేసిన. అవునా? ఏంటంటే అంటే ఇవి సింపుల్ గా సోషల్ సర్వీస్ అవార్డ్స్, రైతుల మీద ఎక్కువ కొట్లాడతాను. అవునా? మేము రైతు బిడ్డలు. మాది కూడా అచ్చంపేట, తెలుసా? అవునా? ఎక్కడ మీద అచ్చంపేటలో? ఏ ఊరు? అచ్చంపేట దగ్గర మారుమూలపల్లె, తుమ్మనపేట గ్రామం. తుమ్మనపేట గ్రామం. ఓకే. సో మీరు వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ స్టడీస్ అయిపోయినాయి, జాబ్ చేస్తున్నారు కదా. సో ఆల్బమ్ సాంగ్స్ ఏమైనా పాడే ఇంట్రెస్ట్ ఉందా మీకు? లేదంటే ఇలా ఈవెంట్స్ కానీ, లేదంటే ఇలా లైక్ ఆల్బమ్ సెట్ చేస్తున్నారు ఎలక్షన్స్కి? బా, సో మీరు ఎలక్షన్స్కి సక్సెస్ఫుల్గా సాంగ్ పాడాలి, ఆ సాంగ్ మంచి సక్సెస్ అందుకోవాలి, మళ్ళీ వచ్చి ఇలా మీరు ఇంటర్వ్యూ కూర్చోవాలి, నేను ఇంటర్వ్యూ చేయాలి. సో మమ్మల్ని కూడా మర్చిపోకండి మీతో పాటు. సో చాలామంది అయితే ఇలాంటి కళ ఉన్నది, లైక్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో అంతగా పట్టించుకోరు. ఏంటి అంటే ఈ సినిమా పాటలు కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి అంత ప్రిఫరెన్స్ అనేది ఇవ్వరు. చాలా వరకు ఇస్తున్నారు ఇప్పుడు. ఈవెన్ సినిమా పైన కూడా మీరు ఏదో సాంగ్ పాడారు, ఏదో నిర్మాత గురించి, సినిమాల గురించి. నేను ఎక్కువ గిద్దరామ్ నర్స్ అన్నది మాట్లా తిరుపతి సార్ని బాగా ఫాలో అయ్యాను. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా, ఇంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న భామలారా, దేవుణ్ణి ఊనేటి ఎంటికలు ఇరబోసి ఈ రంగమాడు తండ్రు, వాడు సిగమొచ్చి నట్టెగిరుతాండు, శంభు తపాల షాటను కొట్టి వెస్ట్రన్ కల్చర్ అంటాండు, వాడు ఫిడిసొచ్చి నట్టెగురుతాండు. మీ హీరోలో ఎవరైనా ఒక్కటే ఎకరాము 20 దుమ్మంటే రమ్మను, వాని దమ్మెంతో చూపించి పొమ్మను. సూపర్. సో చాలా బాగా పాడారు.
ఇది కూడా ఎక్కడైనా పాడుతుంటారా ఈ సాంగ్? ఎక్కువ చుట్టాల గురించి అయితే చుట్టాల గురించి పాడుతుంటారు. అంటే పాడతాం అది. పాడండి. అంటే ఇప్పుడు పెరుగుతున్న ధరలు, ఒకప్పుడు చుట్టాలు వచ్చినంటే మీరు కూడా అచ్చంపేట కాబట్టి మన పాలమూరు జిల్లాను చూసింటారు. అంటే పాలమూరు అని కాదు, ఎక్కడైనా చుట్టాలు వస్తున్నారు ఫోన్ వస్తే చాలు వాళ్ళు 3 రోజుల నుంచి ఊరు మొత్తం ఏకమై ఉంటుంది. వాళ్ళు హైదరాబాద్ నుంచి, హైదరాబాద్ అంటే ఒక పెద్ద సిటీ, అప్పుడు వర్షన్ ఏంటంటే ఎట్లయినా అట్లా వచ్చేటాళ్ళు. ఇప్పుడు ఏంటంటే చుట్టం వస్తుందంటే వాళ్ళు వస్తే నాకేనా ఇంత ఖర్చు అన్నట్టుంటుంది. అందుకే చుట్టం వచ్చిండమ్మ మా ఇంటికి ఇల్లు తాళమే సురకాల ఎదురింటికి, చుట్టం వచ్చిండమ్మ మా ఇంటికి ఇల్లు తాళమే సురకాల ఎదురింటికి, చుట్టాలు మంచోళ్ళు రాకనే కాదు మర్యాద మా ఇంట్లో లేకనే కాదు, మర్యాద మా ఇంట్లో లేకనే కాదు, మర్యాద మా ఇంట్లో లేకనే కాదు, పెంచిన ధరలు మంచి మర్యాదని ముంచి కూసున్నాయి ఇంగేర చుట్టం వచ్చిండమ్మ మా ఇంటికి ఇల్లు తాళమే సురకాలే మందింటికి, విందుకైతే మంచి కోడున్నది మేడం, కోడి నాటుకోడి, విందుకైతే మంచి కోడున్నది దాంట్లో కొనిపే నూనెకు 100 యాడున్నది, కారాలు మిరియాలు నూరబట్టే మా కంట్లకెళ్ళి నీరు గారబట్టే, చుట్టం వచ్చిండమ్మ మా ఇంటికి ఇల్లు తాళమే సురకాల ఎదురింటికి. నిజంగానే పరిస్థితి సూపర్. అసలు బాగా ఎక్కువ ఇట్లాంటి సాంగ్స్ లో మేము రీసెంట్ గా కూడా మా సురేష్ బనోత్ అని మంచిర్యాలలో చాలా మంచి రైటర్ మేడం, అతన్ని ఎవరు బయటికి తీసుకోవాలి, మీ ఛానల్ ద్వారా పెట్టుకుందంటే అతని టాలెంట్ ని గుర్తించి అతనికి రికార్డింగ్ సాంగ్స్ ఏమన్నా అవకాశం ఇస్తే మాత్రం అతను మంచి మోటివేషన్స్, మంచి డిగ్రీ చదివిండు మంచిర్యాల, అద్భుతమైన పాటలు రాస్తాడు. నేను మ్యూజిక్ కంపోజ్ చేసింది ఒకటి చదువుల గురించి ఉంది, విద్యార్థుల కోసం పాడమంటే అది ఒకటి మీకు వినిపిస్తాను. దీంట్లో ఏంటంటే అబ్బాయిల గురించి, అమ్మాయిల గురించి, పేదవాళ్ళ గురించి ఉంది వర్షన్, 3 వర్షన్స్ ఉంటాయి. చదువులమ్మ చదువులు పెద్ద పెద్ద చదువులు, సిటీలోన సినిమా చూసి సిందేసి వస్తరే, చదువులమ్మ చదువులు చదువులమ్మ చదువులు పెద్దలోన చదువులు, సిటీలోన సినిమా చూసి సిందేసి వస్తరే, చదువులమ్మ చదువులు. ఇక అబ్బాయిల గురించి, ఫస్ట్ అబ్బాయిల గురించి చేద్దాం. పార్ట్ టైం జాబ్ చేస్తారు, పండుగలనే చేస్తారు, పార్ట్ టైం జాబ్ చేస్తారు, పండుగలను చేస్తారు, పార్ట్ టైం జాబ్ చేస్తారు, పండుగలనే చేస్తారు, పార్ట్ టైం జాబ్ చేస్తారు, పండుగలను చేస్తారు, పరీక్ష ఫీజులు ముందు పైసలు లేవంటారు, చదువులమ్మ చదువులు చదువులమ్మ చదువులు పెద్దలైన చదువులు, సిటీలోన సినిమా చూసి సిందేసి వస్తారు, చదువులమ్మ చదువులు. అగ్గిపేట ఇల్లురా అయ్యో అగ్గిపేట ఇల్లురా, అరడజన్ను పెంచురా, హోటల్లా పెట్టినట్టు వండుక తిని వస్తారు, చదువులమ్మ చదువులు చదువులమ్మ చదువులు పెద్ద పెద్ద చదువులు, సిటీలోన సినిమా చూసి సిందేసి వస్తరే, చదువులమ్మ చదువులు. అందమైన బ్యాగులో, ఇది లేడీస్. ఇక అబ్బాయిల గురించి ఇట్లా ఉంటే, అమ్మాయిల మేమేం తక్కువ నా అబ్బాయిల కానీ ఇప్పుడు అందరికి బస్సు కూడా ఫ్రీ ఉంది, అందుకనే అందమైన బ్యాగులు అందానికి మెరుగులు, అందమైన బ్యాగులు అందానికి మెరుగులు, బ్యూటీ పార్లర్ అంతా కూడా బ్యాగులోనే ఉంటుందో, చదువులమ్మ చదువులు చదువులమ్మ చదువులు పెద్దలోన చదువులు, సిటీలోన సిందేసి వస్తరే, చదువులమ్మ చదువులు. తెల్లనైన కోడరు పూసుకొని మురుసుడు, తెల్లనైన పౌడరు మూసుకొని మూసరు, కుంకుమనే పెట్టుకొని లిప్స్టిక్ అంట ఉంటారు, చదువులమ్మ చదువులు చదువులమ్మ చదువులు పెద్ద పెద్ద చదువులు, సిటీలోన సినిమాలు సిందేసి వస్తరే, చదువులమ్మ చదువులు. ఇది అబ్బాయిల గురించి, అమ్మాయిల గురించి ఇట్లుంటే, మరి మనలాంటి పేదోళ్ళు వీళ్ళు చదువుకొని పైసలు ఎక్కువ అయ్యి చదువుకుంటానైనా అంటే చదివి మళ్ళీ ఎక్కడెక్కడో పోతున్నారు గోల్కొండ, కానీ వీళ్ళు చదువుకొని మంచి ర్యాంకులు వచ్చినా కూడా డబ్బులు లేక చాలా మంది, కొంతమంది రైతులుగా మారి, కొంతమంది ఉరేసుకొని చచ్చిపోతారు, కొంతమంది ఎక్కడ కాకుండా పోతారు. వాళ్ళు ఎంఏడిలో బీటెక్కులు, పట్టుభద్రలున్న గాని పొట్టభద్ర లేదురో, చదువులమ్మ చదువులు ఎంటెకు బీటెక్కులు, డిగ్రీలు ఎన్నున్న ధృవీకరణ పత్రమున్న జాబ్ గ్యారెంటీ లేదు, చదువులమ్మ చదువులో. అట్లా అంటే పేదవాళ్ళు చదవలేక, డబ్బులు లేక చదవలేకపోతున్నారు, వాళ్ళు ఉన్నోళ్ళు ఇట్లా విరవీగుతున్నారని ఈ పాట అర్థము. చాలా మంచి పాట రాసిండు, అన్నకు కూడా ధన్యవాదాలు. ఈ ఇద్దరం కలిసి మేము బాగా చేస్తాం ఈ సాంగ్. చాలా బాగుంది, అర్థవంతంగా చాలా బాగుంది. సో మీరు ఒక సాంగ్ పాడతారా?
ఒకటి అమ్మ గురించి నేను ఓన్గా రాసిన పాట, ఆ పాట పాడతాను. మీ ఓన్గా రాశారా? అమ్మ గురించి రాశారా? ఓకే ఓకే పాడండి. అంటే యాక్చువల్గా అమ్మ, నేను ఇంత కష్టపడుతున్నా కదా, నాలాగా నా పిల్లలు కష్టపడకూడదు. ఎండనక వాననక రేయనక ఎంతో కష్టపడుతూ ఉంటారు తల్లిదండ్రులు పిల్లల కోసం. మరి నేనంటే చదువుకోలేదు కాబట్టి మరి పాటలు ఏదంతా చూద్దాం. అమ్మా నీవమ్మా నా ధ్యానములో, నీవే దేవతవు. అమ్మా నీవమ్మా నా హృదయములో, నీవే వెలుగమ్మా. అమ్మా నీవమ్మా నా ధ్యానములో, నీవే దేవతవు. అమ్మా నీవమ్మా నా హృదయములో, నీవే వెలుగమ్మా. పురిటి నొప్పుల బాధతోనే నాకు జన్మనిచ్చావమ్మా. నీకు ఏమి చిరునవ్వు తీర్చగలనమ్మా. నా సంతోషము నీవేనమ్మా. అమ్మ నా జీవితము నీవేనమ్మా. అమ్మ నీవమ్మా నా ధ్యానములో, నీవే దేవతవు. అమ్మ నీవమ్మా నా హృదయములో, నీవే వెలుగమ్మా. నువ్వు చేసే ప్రతి కష్టము మా కోసమే అమ్మా. నువ్వు చేసే ప్రతి కష్టము మా కోసమే అమ్మా. ఎండనక వాననక రేయనక పగలనక అమ్మా. ఎండనక వాననక రేయనక పగలనక మా కష్టాలన్నీ చూసావమ్మా. అమ్మ మా బాధలన్నీ పడ్డావమ్మా. మా కష్టాలన్నీ చూసావమ్మా. అమ్మ మా బాధలన్నీ పడ్డావమ్మా. అమ్మ నీవమ్మా నా ధ్యానములో, నీవే దేవతవు. అమ్మ నీవమ్మా నా హృదయములో, నీవే వెలుగమ్మా. మాకు నీవే తోడమ్మా. మాకు నీవే నీడమ్మా. మాకు నీవే వెలుగమ్మా. సూపర్. చాలా బాగా పాడారు. సో మీ మమ్మీ ఊర్లోనే ఉంటారా? ఊళ్ళో పొలం పని. పొలం పని చేస్తుంటారు. మీ వాళ్ళు కూడా అంతేనా? మా వాళ్ళు ఇక్కడనే ఇక్కడ జగదీర్గుంట మాది. జగదగిరిగుట్ట ఇక్కడే అనుకుంటా కదా. సో మీరు ఇక్కడే ఉంటారా? ఫెస్టివల్స్కి ఇంటికి వెళ్ళేస్తాం. ఫెస్టివల్స్కి వెళ్తూ వస్తుంటారు. మరి ఏంటి సంక్రాంతి వస్తుంది కదా, సంక్రాంతి గురించి ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా చెప్తారా? సంక్రాంతి అంటూ మనకు అంత అంత ఎక్కువ ఉండదు. ఎక్కువ మాది ఎక్కువ ఉగాది నుంచి స్టార్ట్ మా ఫెస్టివల్. ఉగాది నుంచే స్టార్ట్. ఈ ఇందాక అమ్మ గురించి పాడాను కదా, నిజంగా చెప్పాలంటే అమ్మ గురించి ఎంత చెప్పినా తప్పని, ఎన్ని రాసినా తప్పని. ఈ మన తోట కైలాసం సార్ అని ఒక పాట రాసిండు. మేము ఈ సోషల్ సర్వీస్ చేసేటప్పుడు కానీ ఇట్లా ప్రతి చోట ఈ అనాథాశ్రమాలలో, ఓల్డ్ ఏజ్ హోమ్స్లలో ఈ పాట ఆయన రియాలిటీగా చూసి రాసిందనమాట. ఒక పాట చాలామంది చెప్తుంటారు మీ పాట జనాల్ని మారుస్తుందని. ఈ పాట ద్వారా చాలామంది మారిరు అనమాట. పాడమంటే ఒకసారి ఇది మీకు అమ్మ గురించి అంటే టోటల్గా ఈ రోజులలో నవమాసాలు మోసి పెంచి కనినటువంటి తల్లిని ఈరోజు ఒక భార్య సుఖంలోనో లేకుంటే భర్త తాగుడికి బానిస అయ్యో డబ్బులు లేకనో ఆర్థిక పరిస్థితి వల్లనో బతుకున్న వాళ్ళని ఇక్కడ అనాథ ఆశ్రమాలలో చేరుస్తున్నారు. అవన్నీ చూసి ఆయన రాస్తే వాళ్ళ తల్లిని కొడుకు ఎవరైతే అనాథాశ్రమంలో వదిలేసిండో మళ్ళీ తిరిగి వాళ్ళ తల్లిని ఇంటికి తీసుకొచ్చేదాకా చేసింది ఆ పాట అనమాట. అయితే ఈ సాంగ్ తల్లిలందరికీ కూడా దయచేసి ఈ పాట విని మన ప్రజ్ఞా మీడియా ద్వారా తెలియజేసుకున్నాం. పాట విని మీరేం తప్పు చేస్తున్నారు, మీలో లోపం ఏముంది, మాలో లోపం ఏముంది అన్నది ఒక్కసారి ఆలోచించండి. అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక, బయటపడ్డా రోజు తలుసుకో. అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక, బయటపడ్డా రోజు తలుసుకో. 9 నెలలు మోసినాది ఊపిరిని కూదినాది, 9 నెలలు మోసినాది ఊపిరిని కూదినాది. ఊడిగం నీకు చేసినాది, ఊడిగం నీకు చేసినాది, ఉపవాసం ఉన్నది
ఉత్తగా నీ ఊడి పడలేదో ఉత్తుత్తి కొడుక పురిటి బాధలు నువ్వు పడలేదో ఉత్తగా నీ ఊడి పడలేదో ఓ అమ్మ కొడుక పురిటి బాధలు నువ్వు పడలేదో కడుపులో నీవు తన్నినా తన ప్రాణాన్నే బలి పెట్టర నిదురలో నీవు కదలినా తన నిదురనే బలి చేసిరా నిదురలో నీవు కదలినా తన నిదురనే బలి చేసిరా మొండిగా నీవు మారబోకు నిండుగా నిన్ను కన్నదీరా మొండిగా నీవు మారబోకు బొడ్డు పేగు తెగి పడ్డవురా ఓ అమ్మ కొడుక పురిటి బాధలు నువ్వు ఎరుగవురా ఆలి నీకు మొన్నటిదిరా. ఈరోజు లవ్ మ్యారేజెస్ అని అంటున్నారు, తల్లిదండ్రులు కుదిర్చిన మ్యారేజ్. కానీ లవ్ మ్యారేజ్కి అరేంజ్ మ్యారేజ్కి తేడా లేకుండా ఏ మ్యారేజ్ చేసినా కూడా ఇక్కడ డబ్బు ప్రాధాన్యత. అందుకని ఆలి నీకు మొన్నటిదిరా పిల్లలు నిన్నటి వారు నేడు అమ్మను అలక చేయకు ఒకలితో మార్చి సంపకు బొడ్డు పేగు తెగి పడ్డవురా ఓ అమ్మ కొడుక ఉన్న నెత్తురు అమ్మదే గదరా. ఇలా దేవుని కోసం తిరుపతి పోతాం, దేవుని కోసం యాదగిరి గుట్ట పోతాం, దేవుని కోసం విజయవాడ పోతాం, ఎక్కడ పోయినా కూడా కనపడని ఆ రాతి బొమ్మలను మొక్కుతాం. అంటే దేవుళ్ళే, కానీ మన ఇంట్లో ఉన్న తల్లిని మొక్కం అంటే వృద్ధాశ్రమంలో బతుకున్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేస్తున్నారు. ఫోటోలు కనపడితే ఫోటోలు ఉన్న తల్లిదండ్రులకు దండేసి దండం పెడుతున్నారు. ఎందుకు ఇది? అందుకనే దేవుడెక్కడ లేడురా మన అమ్మలోనున్నాడురా అమ్మ కాళ్ళకు మొక్కరా పైన దేవుడి దిక్కురా అమ్మలోటు ఎవరు తీర్చరురా ఓ అమ్మ కొడుక అమ్మ దీవెన నిన్ను నడుపునురా ఓ అమ్మ కొడుక అమ్మ దీవెన నిన్ను నడుపునురా. అమ్మ దీవెననే మనం నడుస్తుంది, కానీ ఎక్కడెక్కడో ఉంటాం. సో ఆ అమ్మతనంలో ఉన్న అంటే అమ్మతనం గురించి కానీ ఆ గొప్పతనం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ వ్యక్తి ఏంటంటే ఆ భార్య మంచిది, బయట చెప్పుడు మాటలు నమ్ముకొని డబ్బులు భరించలేక ఒక ఆశ్రమంలో చేంజ్ చేసిండు. ఈయన అప్పుడే వరంగల్ అక్కడిక్కడ తిరుగుతున్నాడు, కరీంనగర్ తిరిగి ఎందుకని ఈ పాట పాడితే పోయి ఆల్రెడీ 6 లక్షల రూపాయలు ఇచ్చి తల్లిని చూసుకో చనిపోయినప్పుడు కూడా మాకు చెప్పకు అక్కడ దానం చేసి ఆయన ఇచ్చేసింది. రియల్గా జరిగిన స్టోరీ. ఇచ్చేస్తే కైలాసం అనేక ఆయన పోయి ఆ పాట పాడితే ఆటోమేటిక్గా అతను మళ్ళా మారిపోయి డబ్బులు అన్నా నీకు డబ్బులు నీకే 1 కోటి రూపాయలు ఇస్తా, మా అమ్మని మాకు దక్కించిన నాకు విలువ తెలిసిన వాళ్ళకి మొక్కి ఇప్పటిదాకా కూడా సేవలు చేస్తా ఉన్నారు వాళ్ళ అమ్మకి. వాళ్ళమ్మ చనిపోయింది 2 years అయింది. అట్లా ఒక పాట అనేది మనిషిని ఎంతనైనా మారుస్తుంది. సో పాట ద్వారా మనిషి మారుతాడు, మాట ద్వారా మనిషి మారుతాడు అనే దానికి ఇది నిదర్శనం. ఈ పాటకు కూడా నాకు కొంచెం ముంబైలో వచ్చింది అవార్డు. ఇది పల్లె ప్రవీణ్ అనే గుర్తింపు ఈ పాటనే వచ్చింది నాకు. ఓహో సూపర్ అసలు. సో థ్యాంక్ యూ సో మచ్. సో చాలా చక్కటి పాటలు అయితే మా ప్రజ్ఞ మీడియాకి కానీ ఆడియన్స్కి కానీ అందించారు. చాలా చక్కగా పాటలు పాడారు. ఇంకా మీరు ముందు మీకు ఇంకా మంచి అవకాశాలు రావాలి, సో చాలా సక్సెస్ అవ్వాలని చెప్పేసి మా ప్రజ్ఞ మీడియా తరపు నుంచి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీకు కూడా మాకు చక్కని అవకాశం, ఎక్కడో మూలకున్న వాళ్ళం ఇక్కడ ప్రోగ్రామ్స్ చేస్తూ వెళ్ళేటువంటి వాళ్ళం, ఇక్కడ ఈ యొక్క కెమెరాలు మాకు పెట్టి ఇంత చక్కగా చూపిస్తూ మా గలాన్ని వినిపిస్తున్న కెమెరా అన్నలకు, ప్రజ్ఞా మీడియాకు ముఖ్యంగా మాకు ప్రశ్నలు వేసి మమ్మల్ని ముందుకు తీసుకొస్తున్నాయి. ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డ విద్య అన్నట్టు ఇట్లాంటి ఎంకరేజ్మెంట్లు లేక చాలామంది కళాకారులు తహతహలాడుతున్నారు. అవకాశం ఇస్తే ఖచ్చితంగా మీకు కళాకారులను పరిచయం చేస్తాం, సంస్కృతిని పరిచయం చేస్తాం, మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.